సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పెద్ద హీరోల సినిమాలు పోటీ పడడం ఆనవాయితీగా వస్తోంది. 2025 సీజన్ కూడా ఎప్పట్లాగా ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సంక్రాంతి రేసులో ముందు ఉంది. వెంకటేష్, అనిల్ రావుపూడి సినిమా కూడా ఈ సీజన్ లోనే రాబోతుంది. ఇప్పుడు బాలకృష్ణ కూడా సంక్రాంతి సంబరానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ దసరాకి గాని, ఈ ఏడాది చివరిలో గాని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్లానింగ్ మారింది. ఈ సినిమాని సంక్రాంతికి తీసుకురావాలని బాలయ్య గట్టిగా ఫిక్స్ అయ్యారు. అలా ఈ సంక్రాంతికి పోటీకి 3 సినిమాల రేసులో ఉన్నాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నా అందరి దృష్టి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపై పడడం సహజం. సమవుజ్జులు ఇద్దరు బరిలోకి దిగితే ఆ పోటీ వేరుగా ఉంటుంది. గత 4 దశాబ్దాలుగా సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీ పడడం ఆనవాయితీగా వస్తోంది. 1985 సంక్రాంతికి చిరంజీవి చట్టంతో పోరాటం సినిమాతో వస్తే అదే సీజన్ లో బాలయ్య ఆత్మబలం వదిలారు. 1987లో చిరు దొంగ మొగుడు అవతారం ఎత్తితే బాలయ్య భార్గవరాముడుగా వచ్చి ఢీకొట్టారు. 2 సినిమాలు హిట్ అయ్యాయి. 1988లో చిరంజీవి మంచి దొంగ, బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ గా వచ్చారు. 1989లో చిరంజీవి అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, బాలయ్య భలే దొంగ సినిమాలు వచ్చాయి. ఈ 2 సార్లు బాలయ్యపై చిరంజీవి పై చేయి సాధించారు. 1997లో చిరంజీవి హిట్లర్ గా, బాలయ్య పెద్దన్నయ్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2 అన్నయ్య కథలే, 2 హిట్ సినిమాలు. 1999లో బాలయ్య సమరసింహారెడ్డిగా, చిరంజీవి స్నేహం కోసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాలయ్య పై చేయి సాధించారు. 2001లో బాలయ్య నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ అయితే చిరంజీవి మృగరాజు డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు మళ్లీ 2017లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే బాలయ్య తన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల చేశారు. 2 సూపర్ హిట్లు అయ్యాయి. ఇక 2023లో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2 కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి బాలయ్య, చిరంజీవి పోటీ పడుతున్నారు. మరి ఈసారి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. మామూలుగా చూస్తే చిరంజీవి భారీ బడ్జెట్ సినిమా, సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో కాస్త ప్లస్ గా కనిపిస్తోంది. బాలయ్య, బాబీ కాంబినేషన్ అంటే రొటీన్ ఊర మాస్ సినిమాయే. మరి ఈ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.